హలో, ఈరోజు నేను స్వీట్ కట్ చూపిస్తున్నాను. ఒక హాఫ్ లీటర్ పాలు తీసుకుంటాం ఒక ప్యాన్లోని. ఇంకొక చిన్న బౌల్ తీసుకొని పెరుగు వేసుకొని స్ట్రెయిన్ అవ్వాలి. స్ట్రెయినర్లో వేసుకొని బాగా నీళ్ళుగా పడిపోవాలి. హాఫ్ అన్ అవర్ అనే ఉంచాలి అది సైడ్న. ఇంకో ప్యాన్ తీసుకొని ఆ షుగర్ వేసుకుంటా. హాఫ్ బౌలు షుగర్ వేసుకొని బాగా క్యారమెల్ వచ్చిన వరకు మనం మెల్ట్ చేయాలి. ఇగో ఈ విధంగా క్యారమెల్ వచ్చిన తర్వాత నేను పాలు కొంచెం కొంచెం వేసుకున్నాను. కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలి. కలుపుగా కొంచెం వేడిగా ఉంటుంది, కొంచెం దూరం నుంచి వేసుకోవాలి. మిగతా క్యారమెల్ ఉన్న పాలలో కూడా కలిపేసుకోవాలి. పాలు తిక్కగా మరగాలి. ఒక స్ట్రెయినర్లోని ఇక పెరుగు అంతా వాటర్ అంతా పడిపోయింది. ఇప్పుడు ఆ పెరుగు ఒక బౌల్లో తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగాను క్యారమెల్ గోరువెచ్చగా ఉండాలి. ఆ పాలు వేడుగుంటే మరి ఇంకా ఫామ్ అవ్వదు తిక్కగా. గోరువెచ్చగా మరి చల్లగా కూడా అవ్వకూడదు. ఒక పెరుగులోని బాగా క్యారమెల్ వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా లంప్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా ఉన్న పాలలో కలిపేసుకుంటాం. ఆ పాలలో వేసుకొని కూడా ఇంకా బాగా మళ్ళీ మిక్స్ చేసుకోవాలి లంప్స్ లేకుండా. ఒక కుండ తీసుకొని దానికి కొంచెం పెరుగు రాసుకుంటే ఎందుకంటే ఈజీగా వస్తుంది బయటికి. ఇక లేదంటే బాక్స్ అయినా స్టీల్ బాక్స్ అయినా తీసుకోవచ్చు. ఈ విధంగా వేసుకుంటాం. వేసుకొని 8 to 10 అవర్స్ ఎంత బాగా ఎన్ని అవర్స్ ఉంటుందో అంత బాగా ఫామ్ అవుతుంది థిక్గా. ఈ విధంగా కవర్ చేసుకుంటాం. కవర్ చేసుకొని ఒక సైడ్ అలాగా వదిలేయడం. ఇంకా 10 అవర్స్ వరకు నేను ఉంచాను. ఈ విధంగా వచ్చింది. ఇక చూసారా పీస్ లాగా ఎద్దం కట్ అవుతుంది అలాగా పీసెస్ లాగా. ఈ విధంగా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది తినడానికి. స్వీట్ కట్ రెడీ. నచ్చినట్టుగా అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.